కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2000 నుంచి 2025 వరకు 25 ఏళ్లలో ఇండియాలో టాప్ 25 సినిమాలేంటి? లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఏడాదికొక టాప్ మూవీని ఎంచుకుంటే 4 తెలుగు సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇంటర్నెట్ వేదికగా రివ్యూస్, రేటింగ్ చాలా మంది ఇస్తున్న IMDb మాత్రం ప్రత్యేకం. సొంత రివ్యూస్ కాకుండా ఆడియన్స్ ఒపీనియన్, వాళ్ళిచ్చే రేటింగ్ తో IMDb నడవడంతో ఈ సంస్థ నుంచి వచ్చిన రేటింగ్ జెన్యూన్ గా భావిస్తుంటారు. గత 25 ఏళ్లుగా రిలీజ్ అయిన టాప్ చిత్రాల జాబితాను ప్రకటించింది. 250 మిలియన్ యూజర్స్ ఇచ్చిన రేటింగ్, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ జాబితాను చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 25 ఏళ్లుగా రిలీజ్ అయిన సినిమాల్లో నంబర్ 1 స్థానంలో 4 తెలుగు చిత్రాలకు చోటు దక్కింది. ఇందులో పాన్ ఇండియా మూవీస్ బాహుబలి, బాహుబలి 2, పుష్ప, పుష్ప 2 ఉన్నాయి. బాహుబలి 2, పుష్ప 2 రికార్డుల మోత మోగించాయి. బాలీవుడ్ కి బాహుబలి 2 500 కోట్లను పరిచయం చేస్తే పుష్ప 2 800 కోట్లు ఎలా ఉంటుందో చూపించింది. ఈ 2 చిత్రాలు వరల్డ్ వైడ్ 1800 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. ఇండియా వైడ్ పాపులర్ అయి కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలకు IMDbలో చోటు దక్కింది. కన్నడ నుంచి 2 సినిమాలకు KGF, KGF 2కు చోటు దక్కింది. రిలీజ్ అయిన ఏడాది నంబర్ 1 స్థానంలో నిలిచాయి. తెలుగు దర్శకుడు సందీప్ వంగా తీసిన హిందీ సినిమా 2023 టాప్ మూవీగా నిలిచింది. 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన యానిమల్ పై విమర్శలు ఎన్నొచ్చినా ఆడియన్స్ పట్టించుకోకుండా ఆదరించారు. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో 1000 కోట్ల మార్కు దాటకపోయినా 900 కోట్లు రాబట్టడం విశేషం. ప్రతి ఏడాదికి 5 సినిమాల చొప్పున 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 130 టాప్ చిత్రాలతో జాబితాను IMDb ప్రకటించింది. టాప్ 1లో నిలిచిన బాహుబలి, బాహుబలి 2, పుష్ప, పుష్ప 2నే కాకుండా ఆయా సంవత్సరాల్లో 2, 3, 4, 5 స్థానాల్లో మరికొన్ని సినిమాలకు చోటు దక్కింది. మగధీర, RRR, సలార్, అలవైకుంఠపురంలో అర్జున్ రెడ్డి వంటి హిట్సే కాదు, 1 నేనొక్కడ్నే వంటి ఫ్లాప్ మూవీకి కూడా టాప్ 5లో చోటు దక్కడం విశేషం. 50 కోట్ల బడ్జెట్ తో తీస్తే బాక్సాఫీస్ వద్ద 577 కోట్లు కలెక్ట్ చేసిన సయ్యారా ఈ ఏడాది IMDb లిస్ట్ లో నంబర్ 1 మూవీగా నిలిచింది. అహాన్ పాండే, అనిత్ పడ్డా జంటగా లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా మోహిత్ సూరి ఈ సినిమాను నిర్మించాడు.